హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు మంచి రెసిపీ అండి. ఇది చూసిండు కదా, తలకాయ కూర. చాలా చాలా టేస్టీ అయిన అండి. మంచిగా ఉల్లిగడ్డలు కోసుకొని కిలో తలకాయ కూర ఉంటుందా చూడండి. రెండు మంచి పెద్ద ఉల్లిగడ్డలు కోసుకొని మంచిగా మగ్గిన తర్వాత అల్లం ఉల్లిగడ్డ పసుపు వేసుకున్నాం అనుకోండి. 2-3 పచ్చిమిర్చి, మనము పుదీనా వేసుకొని మనం తలకాయ కూరని పెట్టి ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టి ఉడకబెట్టాలండి. ఎందుకంటే ఉప్పు కారం వేయకముందు మంచిగా ఉడికిన తర్వాత ఇప్పుడు చూసింది కదా, ఇప్పుడు వేసుకోవాలి ఉప్పు కారం. 3 విజిల్ వచ్చినాక తీసి ఉప్పు కారం వేసుకొని కొంచెం చింతపండు రసం వేస్తే ఏంటంటే పులుపు టేస్ట్ బాగుంటుంది అన్నట్టు, మటన్ లాగా వస్తుంది. మంచిగా కొంచెం పులుపు వేసుకొని ఎంత కావాలో అంత మళ్ళీ ఎసరు వేసుకొని ఇప్పుడు మళ్ళీ ఫుల్ విజిల్స్ పెట్టుకోవాలి. మొత్తం 7-8 విజిల్స్ అయితే ఉడుకుతుంది. ఇప్పుడు 3 పెట్టినా కదా, ఇంకా 5 పెట్టాలి. చూసి మళ్ళీ మనం కావాల్సిన నీళ్ళు పోసుకొని మూత పెట్టేసి 5 విజిల్లు వచ్చేంతవరకు ఉడకబెట్టేసుకోవాలి. ఉడికిన తర్వాత ఉప్పు కారాలు టేస్ట్ చూసుకొని గరం మసాలా వేసుకొని అనుకోండి. సూపర్ టేస్టీ అయిన కర్రీ. చూడండి ఎంత బాగా వచ్చింది, మంచిగా ఉడికింది. 8 విజిల్లకు అయితే మంచిగా ఉడుకుతుంది. ఒకవేళ ముదురు అనుకొని ఇంకో 2 విజిల్ అయ్యే వరకు ఉంచేసుకోవచ్చు. నాకు సరిపోయిందండి, ఉడికింది, మంచిగానే ఉడికింది. కొంచెం ఉప్పు కారం చూసుకొని గరం మసాలా వేసుకొని బంద్ చేస్తాయి. ఎందుకంటే కొంచెం ఇప్పుడు వాటర్ ఉన్నాయి అనుకుంటాం, కానీ వాటర్ ఉన్నాయి ఏమైందంటే చల్లారితే గట్టిగా అయిపోతుంది, మనకు ఇంకా చిక్కటి గ్రేవీ వస్తుంది. మనం ఇందులో ఏమి గ్రేవీ కోసం ఏమి వేయలేదు నేను. ఉప్పు కారాలు మసాలాలు అయినా చాలా టేస్ట్ ఉంటుందండి. కొంచెం చింతపులుపు వేస్తేనే టేస్ట్ ఉంటుంది తలకాయ కూరలో, వేయకపోతే బాగుండదండి, కొంచెం చప్పగా అనిపిస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, తలకాయ కూర చాలా చాలా కమ్మనైన కర్రీ.